खुशामदीद नाजरीन, आप देख रहे हैं क्राइम कंट्रोल न्यूज़। मलकपेट पुलिस हुदूद में एक अगवा का मामला सामने आया। तफसीलात के मुताबिक हैदराबाद सिटी पुलिस ने मलकपेट में 2 साल बच्ची के अगवा के मामले को 24 घंटों के अंदर हल कर लिया। रवा माह की 28 तारीख को अम्मुल नामी बच्ची को मुसरमबाग चौरस्ते से अगवा किया गया था। अगवाकार जिसने अजय और लक्ष्मी की बेटी को अगवा कर लिया, जो कचरा चुनकर अपनी जिंदगी बसर करते हैं। अगवा कुनिंदा मोटरसाइकिल पर आकर अपने वालिदैन के बीच सो रही अम्मुलू को उठा लिया। पुलिस ने यह सारा मामला सीसीटीवी फुटेज की बुनियाद पर मुलजिम को गिरफ्तार कर लिया। श्रवण कुमार अगवा कुनिंदे का नाम है, जो पेशे से ऑटो ड्राइवर है और महबूब नगर का साकिन बताया गया है। मुलजिम पहले गाड़ियों की चोरी का इर्तिकाब करता था। इस दौरान इसने छोटे मासूम बच्चों को अगवा करने का मंसूबा बनाकर ला औलाद लोगों को फरोख्त करने लगा। मुलजिम पहले भी कई मुकदमात में मुलविस है। हैदराबाद पुलिस ने इस तरह के मामलात को रोकने में अहम किरदार अदा किया है। सारे मुल्क में बच्चों का अगवा एक बहुत बड़ा मसला बन चुका है और बहुत से गिरफ्तार हो चुके हैं। शहर के तमाम लोगों से अपने अपने इलाकों में सीसीटीवी कैमरे लगाने को भी कहा गया और वालिदैन से अपने बच्चों की निगरानी पर जोर देने की भी बात कही गई। क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद। మన మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక బేబీ కిడ్నాపింగ్కి కేసు రిజిస్టర్ అయింది. ఇదిలో కంప్లైనెంట్ పేరు సుదుగు అజయ్, సన్ ఆఫ్ లేట్ ఉపేందర్, ఏజ్ 27 ఇయర్స్, ఆక్యుపేషన్ ర్యాక్ పికర్స్ ఉన్నారు, మూసారాంబాగ్ మలక్పేట్లో. ఈ కిడ్నాపింగ్ కేసు మన జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు నేతృత్వంలో స్పెషల్ టీమ్స్, స్పెషల్ పార్టీ ఫార్మేషన్ తర్వాత 24 అవర్స్ లోపలికి ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ కంప్లైనెంట్ ఒరిజినలీ జన్గావ్ నుంచి వచ్చారు హైదరాబాద్కి అండ్ స్మాల్ అండ్ సన్రీ వర్క్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నారు. తర్వాత అతనికి మ్యారేజ్ జరిగింది. వైఫ్ పేరు లక్ష్మి అండ్ ఈ పాప ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 6 మంత్స్ ఏజ్ ఉంది పాపకి. 27 జనవరి 2200 అవర్స్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుట్పాత్ పక్కనే నైట్లో ఉంటారు. అండ్ ఎర్లీ మార్నింగ్ 1:30 మిడ్ నైట్ ఆల్మోస్ట్ నోటీస్ చేశారు దట్ ఇది పాప మిస్సింగ్ ఉంది. సో వెంటనే పోలీస్ స్టేషన్లో వచ్చారు ఇద్దరు అండ్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అండ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ, ట్రేసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీసీటీవీ కెమెరా, ఎగ్జామినేషన్ ఆఫ్ లోకల్ పర్సన్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ ప్రైవేట్ ఛానల్, ఆల్ పుట్ టుగెదర్ ఇది ఒక రికార్డ్ టైంలో ఈస్ట్ జోన్ పోలీస్ తరఫు నుంచి ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. అండ్ బేబీ ఆల్సో వాజ్ రికవర్డ్ in a good health. Accused ఈ కేసులో కల్వాల్ కే శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ వెంకటేష్. అతను బయటే ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. నేటివ్ ఆఫ్ గోల్నాకా, ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. బేసికలీ ఆటో డ్రైవర్కి ఇంతకు ముందు కూడా కొన్ని క్రిమినల్ హిస్టరీ ఉంది. హైదరాబాద్ కమిషనరేట్ మలక్పేట్లో 2 కేసెస్ ఉన్నాయి ఈ థెఫ్ట్ కేసు. దెన్ కాచిగూడలో 2 కేసెస్ ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్లో కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్ ఉన్నాయి అండ్ ఎల్బీ నగర్లో 2 కేసెస్. బేసికలీ హీఈస్ ఏ ప్రాపర్టీ అఫెండర్ అండ్ థెఫ్ట్ కేసెస్లో చాలా పేరు ఉంది. బట్ ఈ టైంలో ఒక హీ థాట్ దట్ హీ క్యాన్ సెల్ ద బేబీ టు సమ్ పర్సన్, సమ్ చైల్డ్లెస్ కపుల్, ఇది మైండ్లో ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో ఒక బైక్ కూడా థెఫ్ట్ కమిట్ చేశారు అండ్ మన పోలీస్ టీం ద్వారా ఈ బైక్కి రికవరీ కూడా జరిగింది. సో ఈ ఎంటైర్ రికార్డ్ టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ రికవరీలో పర్టికులర్లీ మన రమేష్ రెడ్డి గారు నేతృత్వంలో కె మురళీధర్ అడిషనల్ డీసీపీ, తర్వాత ఎన్ వెంకటరమణ ఏసీపీ గారు అండ్ ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ ద లోకల్ పోలీస్ స్టేషన్, దే హ్యావ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. మన హైదరాబాద్ సిటీ పోలీస్లో ఈ టైప్ ఆఫ్ కేసెస్కి టాప్ ప్రయారిటీ ఉంది. పర్టికులర్లీ అంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్లో విక్టిమ్ చాలామంది పూర్ ఉన్నారు. దోస్ హూ ఆర్ లివింగ్ వెరీ పూర్ లైఫ్. సో ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ ఇది కూడా ఒక ఫ్యాక్ట్ షేర్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం
2 times ఆపరేషన్ స్మైల్ తర్వాత ఆపరేషన్ ముస్కాన్ ఈ కంట్రీ లెవెల్ ఇది ఒక ఆపరేషన్ జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు 2021లో అండర్ ఆపరేషన్ స్మైల్ హైదరాబాద్ సిటీలో టోటల్ 333 బాయ్స్ తర్వాత 43 గర్ల్స్ అంటే టోటల్ 376 పిల్లలకి రెస్క్యూ జరిగింది. అండ్ దిస్ ఈజ్ అండర్ ఆపరేషన్ స్మైల్. అండ్ టోటల్ లాస్ట్ అంటే ఇది 2018 నుంచి జరుగుతుంది. ఇప్పటివరకు టోటల్ 2409 చిల్డ్రన్కి రెస్క్యూ జరిగింది. ఈ సందర్భంలో మన ఆల్మోస్ట్ దిస్ ఇయర్ 61 ఎఫ్ఐఆర్కి కూడా ఇష్యూ జరిగింది. అండ్ 277 పిల్లలకి పేరెంట్స్ మళ్ళీ రిటర్న్ దే హ్యావ్ బిన్ గివెన్ టు ద పేరెంట్స్. 99 పిల్లలకి రెస్క్యూ హోమ్లో అడ్మిషన్ జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇప్పటివరకు 64 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. అండ్ ఇదిలో కొంతమంది బెగర్స్ కూడా ఉన్నారు. అండ్ వీ ఆల్వేస్ యూజ్ టెక్నాలజీ. మీ అందరికీ తెలుసు ఇదిలో ఒక దర్పణ్ టెక్నాలజీ ఉంది. సో వీఆర్ ఆల్వేస్ యూజింగ్ దాట్ ఆల్సో. అండ్ ఈ సందర్భంలో నేను ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. పర్టికులర్లీ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో డార్క్ స్పాట్స్ ఉన్నాయి, లైట్ తక్కువ ఉంది. సో మన సీసీటీవీ కెమెరాకి రిక్వైర్మెంట్ కూడా ఉంది. నేను లోకల్ కమ్యూనిటీకి అపీల్ చేస్తున్నాము, బిజినెస్ కమ్యూనిటీకి అపీల్ చేస్తున్నాము, అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్, చేంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ కొన్ని ఏరియాస్లో హైదరాబాద్లో ఒక హాట్ స్పాట్ లాగే డెవలప్ అవుతుంది, వేర్ వీ కెన్ పుట్ మోర్ అండ్ మోర్ కెమెరాస్ ఫర్ బెటర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో నా తరఫు నుంచి ఈస్ట్ జోన్ ఆఫీసర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఈ ఆపరేషన్ స్మైల్ మన సిటీలో అండర్ ది కోఆర్డినేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్ నేతృత్వంలో ఈ జరుగుతుంది. అండ్ ప్రతి డివిజన్లో ప్రతి ఏసీపీ కింద ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ దే ఆర్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ టు సీ दैट चिल्ड्रन सेफ्टी, चिल्ड्रन रेस्क्यू इज मोस्ट इम्पॉर्टेंट. थैंक यू. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए. क्राइम कंट्रोल न्यूज हैदराबाद.